హలో మిత్రమా, వన్ ఆఫ్ ద మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు ఇలా కామెంట్ చేశారు. సార్, షుడ్ బి కి ప్లస్ ఐఎన్జి, కుడ్ బి ప్లస్ V1 ఐఎన్జి, వీటికి తేడా ఏంటి సార్? వీటిని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలని కామెంట్ చేశారు. వారి కోసం, అలాగే వారిలాగా ఎవరికైతే డౌట్ ఉందో ఆ డౌట్ ని క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఇక్కడ హౌ అండ్ వేర్ టు యూజ్ షుడ్ ప్లస్ బి ప్లస్ V1 ఐఎన్జి, అలాగే వుడ్ బి V1 ఐఎన్జి, అలాగే కుడ్ బి V1 ఐఎన్జి. సో వీటిని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, వీటి మధ్య తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ షుడ్ బిని ఎక్కడ యూజ్ చేయాలో చూద్దాం. ఇట్ ఇండికేట్స్ సంథింగ్ దట్ ఆట్ టు బి హ్యాపెనింగ్ ఎట్ మూమెంట్. అంటే ఇక్కడ నేను 2 కీవర్డ్స్ ఇచ్చాను. ఇవి గుర్తుంటే మీరు ఈజీగా షుడ్ బిని యూజ్ చేయొచ్చు. ఒకటి ప్రెజెంట్ అజంప్షన్, 2 ఆట్ టు బి హ్యాపెనింగ్. ఈ రెండింటికి అర్థం ఏంటో మనం ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. యూ షుడ్ బి స్టడీయింగ్ నౌ ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ టీవీ. ఇక్కడ ఆట్ టు బి హ్యాపెనింగ్ అంటే మీరు ఇప్పుడు టీవీ చూడటం బదులుగా చదవటం చేయాలి. మీరు ఇప్పుడు మాట్లాడటం బదులుగా వినాలి. మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకునే బదులుగా వినాలి. మీరు ఇప్పుడు ఆటలాడే బదులు ఇంట్లో కూర్చోవాలి. మీరు ఇప్పుడు వంట చేసే బదులు ముందు కూరగాయలు తీసుకురావాలి. ఇలా గనక సిచ్యువేషన్స్ ఉంటే ఆట్ టు బి హ్యాపెనింగ్ అంటాం. అంటే ఇప్పుడు ఈ పని జరగాలి కదా, మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారు, మీరు ఆ పని చేయకూడదు, మీరు ఇప్పుడు ఈ పని చేయాలి అనే సందర్భం వచ్చినప్పుడు షుడ్ బిని యూజ్ చేయండి. దాన్నే ఆట్ టు బి హ్యాపెనింగ్ అంటాం. అంటే ఇప్పుడు ఈ పని జరగాలి, మీరు ఎందుకు ఇంకో పని చేస్తున్నారు అనే సందర్భంలో షుడ్ బిని యూజ్ చేస్తాం. అలాగే ద కిడ్స్ షుడ్ బి స్లీపింగ్ బై నౌ, ఇట్స్ లేట్. చాలా ఆలస్యం అవుతుంది, పిల్లలు ఎప్పటికే నిద్రపోవాలి. యాక్చువల్ గా ఏంటి, వాళ్ళు ఇప్పుడు నిద్రపోలేదు, ఇంకా మెలుకొనే ఉన్నారు. కానీ ఇంట్లో ఫాదర్ ఏమంటున్నారు, ద కిడ్స్ షుడ్ బి స్లీపింగ్ నౌ, ఇట్స్ లేట్. వాళ్ళు ఇంకా మేల్కొనే ఉన్నారు, వాళ్ళు మేల్కోకూడదు, నిద్రపోవాలి. ద కిడ్స్ షుడ్ బి స్లీపింగ్ బై నౌ అంటే ఎప్పుడు ఏ పని జరగాలో ఆ పని జరగకుంటే ఆ పని జరగాలని ఊహించడం. జరగని పనిని, చేయని పనిని, బాధ్యతగా చేయని పనిని చేయాలని రిమైండ్ చేయటాన్ని షుడ్ బి ప్లస్ ఐఎన్జి యూజ్ చేయాలి. అలాగే మరో ఎగ్జాంపుల్ చూడండి. హీ షుడ్ బి ప్రిపేరింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్ టుమారో. సో అతను రేపటి ఎగ్జామ్ కోసం సిద్ధమవుతూ ఉండాలి. సో ఇక్కడ ప్రెజెంట్ అజంప్షన్ అని అన్నా, అంటే రేపు అతనికి ఎగ్జామ్ ఉంది. ప్రెజెంట్ అజంప్షన్ అంటే ఫ్యూచర్ లో ఒకదాని కోసం ప్రస్తుతం ఒకదాన్ని ఇమాజిన్ చేసుకోవడం. అంటే అతను రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేసి ఉండొచ్చు అతను, ప్రెజెంట్ అజంప్షన్, ప్రస్తుతం ఊహించటం. రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి అతను ఇప్పుడు ఏం చేయొచ్చు, అతను రేపటి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండాలి, లేకపోతే ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. బోత్ ఆర్ సేమ్, 2 విధాలుగా చెప్పొచ్చు. హీ షుడ్ బి ప్రిపేరింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్ టుమారో. రేపటి ఎగ్జామ్ కోసం అతను ఇప్పుడు సిద్ధమవుతూ ఉన్నాడేమో, ఉండొచ్చేమో అని మనం షుడ్ బిని ప్రెజెంట్ అజంప్షన్ కీవర్డ్ గుర్తుపెట్టుకొని యూజ్ చేస్తాం. అలాగే దే షుడ్ బి ట్రావెలింగ్ టు హైదరాబాద్ ఫర్ దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రానికి వాళ్ళు హైదరాబాద్ కు వెళ్ళాలి. యాక్చువల్ గా సాయంత్రం అవలా, యాక్చువల్ గా వాళ్ళు ట్రావెల్ చేయలే, బట్ ఈ ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఉండొచ్చు, ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము చదువుతున్న సందర్భంలో మనము మన ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు మా అమ్మగారు ఇప్పుడు వంట చేస్తూ ఉండాలి, మా నాన్నగారు ఇప్పుడు పొలంలో పనులు చేస్తూ ఉండాలి, మా ఫ్రెండ్స్ ఇప్పుడు సినిమా చూస్తూ ఉండాలి. దే షుడ్ బి వాచింగ్ ఏ మూవీ. మై ఫాదర్ షుడ్ బి వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్. మై మదర్ షుడ్ బి కుకింగ్. ఓకే, సో ఇలాగా ప్రెజెంట్ అజంప్షన్ ని, ఆట్ టు బి హ్యాపెనింగ్ సిచ్యువేషన్ ని, రెండింటిని మనము షుడ్ బి ప్లస్ ఐఎన్జి ని యూజ్ చేసి మనము ఉపయోగిస్తాం.
అలాగే వుడ్ బీని ఎప్పుడు యూజ్ చేస్తామో చూడండి. వుడ్ బి ప్లస్ ఐఎన్జి. సో దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇక్కడ కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఫ్యూచర్ అజంప్షన్ అలాగే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. ఈ రెండు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫ్యూచర్ అజంప్షన్ అంటే ఏంటి, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే ఏంటో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్ గా తెలుసుకుందాం. ఇఫ్ ఇట్ వర్ నాట్ రైనింగ్ we would be playing outside. వర్షం లేకపోతే మేము బయట ఆటలు ఆడుకునే వాళ్ళం. యాక్చువల్ గా ఏంటి, ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళు బయట ఆడుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళు ఒక అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్ లేకపోతే ఒక రిగ్రెట్, ఒక నిరుత్సాహం, అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్ అది ఫుల్ఫిల్ అవ్వదు, అది సాధ్యం కాదు. అసాధ్యమైన దాన్ని సాధ్యంగా మాట్లాడుకొని చెప్పటం. ఇఫ్ మై బ్రదర్ వర్ ఏ హీరో, I would be getting movie acting ఛాన్సెస్. మా బ్రదర్ హీరో అయితే నాకు మూవీలో యాక్టర్ గా చేసేదానికి ఛాన్సెస్ వచ్చాయి అని. బట్ మీ బ్రదర్ హీరో కాదుగా, నీకు ఛాన్స్ రావుగా. ఇఫ్ ఐ వర్ ఏ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేను ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ అయితే అవ్వవు. కానీ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్, ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వని కండిషన్ ని ఇమాజిన్ చేసుకుంటున్నావు. ఇమాజిన్ చేసుకొని నేను ఈ పనులు చేసేవాడిని అని చెప్తున్నావు. సో అలాంటి సందర్భంలో వుడ్ బి ప్లస్ ఐఎన్జిని యూజ్ చేయండి. అలాగే షీ వుడ్ బి వర్కింగ్ లేట్ ఇఫ్ హర్ ప్రాజెక్ట్ డెడ్ లైన్ వాజ్ నియర్. ఆమె ఆలస్యంగా పని చేస్తూ ఉండేది ప్రాజెక్ట్ గడువు దగ్గరగా ఉంటే. కానీ ప్రాజెక్ట్ రియాలిటీలో ఏంటి, ప్రాజెక్ట్ సబ్మిషన్ చాలా దూరం ఉంది, అది దగ్గరగా లేదు, ఇంకా చాలా టైం ఉంది ఆమెకి. అందుకని ఆమె ఏం చేస్తుంది, త్వరగా ఇంటికి వెళ్తుంది. ఒకవేళ ఆమె చేసే ప్రాజెక్టు ఈ రోజు సాయంత్రానికి సబ్మిట్ చేయాలంటే రాత్రి 10 అయినా 12 అయినా వర్క్ చేసి వెళ్ళేది. కానీ ఆమె అలా చేయట్లేదు, అంటే అందుకోసమే అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్. అలాగే ఫ్యూచర్ అజంప్షన్ అంటున్నా, దీన్ని కూడా చూడండి ఒకసారి. ఎట్ దిస్ టైమ్ టుమారో we would be traveling to హైదరాబాద్. రేపు ఇంకా రాలేదు, బట్ రేపు మాత్రం మేము ఈ పని చేస్తూ ఉండే వాళ్ళము అని చెప్పటం. రేపు ఈ సమయానికి మేము హైదరాబాద్ కు ప్రయాణిస్తూ ఉండేవాళ్ళం. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి మేము బజ్జీలు తింటూ ఉండేవాళ్ళం. రేపు మార్నింగ్ 10 గంటలకి మేము కాలేజ్కి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇలాగా ఎట్ దిస్ టైమ్ టుమారో we would be traveling to హైదరాబాద్. ఎట్ దిస్ టైమ్ టుమారో I would be eating బజ్జీస్. ఎట్ దిస్ టైమ్ టుమారో దే వుడ్ బి సెలబ్రేటింగ్ మై ఫ్రెండ్స్ బర్త్డే. రేపు ఇదే సమయానికి వారు నా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇలాగా ఫ్యూచర్ అజంప్షన్ అన్నమాట, ఫ్యూచర్ లో ఆ పని జరుగుతుంది అని చెప్పటం. అలాగే కృష్ణ వుడ్ బి ఎర్నింగ్ మోర్ మనీ దెన్ ఐ నెక్స్ట్ మంత్. వచ్చే నెలలో కృష్ణ నాకంటే ఎక్కువ సంపాదించవచ్చు. ఇలాగా మనం భవిష్యత్తుని ఊహించి ప్రిడిక్ట్ చేసి ఆలోచించి చెప్తే వుడ్ బీని యూజ్ చేయండి. అలాగే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్, జరగని పని జరిగితే బాగుండు అని ఒక ఆలోచనకి మీరు వచ్చినప్పుడు వుడ్ బీని యూజ్ చేయండి. అలాగే కుడ్ బీని ఎప్పుడు యూజ్ చేస్తాం, కుడ్ బి ప్లస్ ఐఎన్జి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇక్కడ కీవర్డ్ నేను రాస్తాను, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. కీవర్డ్ ఏంటి, పాసిబిలిటీ. జరుగుతుంది, జరగదు, జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు అనే ఒక అన్సర్టైన్ సిచ్యువేషన్ ని చెప్పాల్సినప్పుడు కుడ్ బీని యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, హీ కుడ్ బి వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ రైట్ నౌ. అతను ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పైన పని చేస్తూ ఉండొచ్చు. చేస్తున్నాడో చేయలేదో మనకు తెలియదు, బట్ హీ కుడ్ బి వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ రైట్ నౌ. ఆ ప్రాజెక్ట్ మీద అతను ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తూ ఉండొచ్చు. అలాగే దే కుడ్ బి ప్లేయింగ్ ఇన్ ది పార్క్ ఇఫ్ దే ఫినిష్డ్ దేర్ హోంవర్క్.
వారు వారి స్వగృహ పాఠం పూర్తి చేస్తే ఇక్కడ పూర్తి తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది, కొంచెం తమాషాగా ఉంది. బట్ వారు వారి హోంవర్క్ పూర్తి చేస్తే వారు పార్క్ లో ఆడుతూ ఉండవచ్చు. సో అలాగా అంటే ఒక పాసిబిలిటీని చెప్పటం. షీ కుడ్ బి కుకింగ్ డిన్నర్ వైల్ వి టాక్. మనం మాట్లాడుతున్నప్పుడు ఆమె విందు వంట చేస్తూ ఉండవచ్చు. మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు విందు వంట చేస్తూ ఉండొచ్చు. ఇలా మనం మాట్లాడుకుంటాం కదా. వైల్ యు ఆర్ లిజనింగ్ టు మీ, మై ఫ్రెండ్స్ కుడ్ బి వాచింగ్ ఏ ఫిలిం. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ మూవీస్ చూసి ఉండొచ్చు. వైల్ యు ఆర్ లెర్నింగ్ దిస్ టాపిక్, యువర్ ఫాదర్ వుడ్ బి టాకింగ్ టు యువర్ మదర్. మీరు మన వీడియో చూస్తున్న సందర్భంలో మీ నాన్నగారు మీ అమ్మగారితో మాట్లాడుతూ ఉండొచ్చు. అలా ఉండొచ్చు, జరగొచ్చు అనే పనులన్నీ కుడ్ బిని యూజ్ చేయండి. అలాగే ఐ కుడ్ బి ఎంజాయింగ్ విత్ మై ఫ్రెండ్స్ ఎట్ 6 PM. నేను సాయంత్రం 6 గంటలకు నా స్నేహితులతో ఆనందించవచ్చును. సాయంత్రం ఇంకా రాలే, బట్ వస్తే మటుకు ఐ కుడ్ బి ఎంజాయింగ్ విత్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు. అంటే పాసిబిలిటీ, జరగొచ్చు జరగకపోవచ్చు అనే పరిస్థితిని చెప్పటానికి, అనే సందర్భాన్ని చెప్పటానికి కుడ్ బి ని యూజ్ చేస్తున్నాం. సో ఒకసారి ఈ కుడ్ బిని, వుడ్ బిని, షుడ్ బిని ఒక సమ్మరీ లాగా ఒక టేబుల్ ఇక్కడ మనము చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. సో షుడ్ బిని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఒక వ్యక్తి ఒక పని ఇప్పుడు చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండొచ్చు అని చెప్పటం. అలాగే ఆట్ టు బి హ్యాపెనింగ్. షుడ్ బిని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ పని నువ్వు ఇప్పుడు చేయాలి కదా, ఇంకో పని ఎందుకు చేస్తున్నావు, ఇది నీ రెస్పాన్సిబిలిటీ కదా, మీరు రెస్పాన్సిబుల్ గా బాధ్యతగా ఈ పని చేయాలి, బదులుగా ఇంకో పని ఎందుకు చేస్తున్నారు. యూ షుడ్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై కంప్లీషన్ ఆఫ్ యువర్ డిగ్రీ. నీ డిగ్రీ కంప్లీట్ అయిపోయే లోపు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాలి, బట్ ఇంకా నేర్చుకోలేదా. యూ షుడ్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. యూ షుడ్ బి ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ దట్ హ్యాపెన్ నెక్స్ట్ వీక్. మీరు నెక్స్ట్ వీక్ జరగబోయే ఎగ్జామ్స్ కి ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఉండాలి కదా. అలాగే వుడ్ బి ప్లస్ V1 ING. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫ్యూచర్ అజంప్షన్, అలాగే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఫ్యూచర్ అజంప్షన్ అంటే బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఐ వుడ్ బి స్టేయింగ్ ఇన్ లండన్. నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి నేను లండన్ లో ఉండొచ్చు. ఫ్యూచర్ అజంప్షన్. అలాగే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే ఒక పని ఎప్పటికీ జరగదు, కానీ జరుగుంటే బాగుండేది అని మనం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వర్ ఏ రిచ్ మ్యాన్, నువ్వు ఒక రిచ్ మ్యాన్ అయి ఉంటే యూ వుడ్ బి సాల్వింగ్ యువర్ పేరెంట్స్ ప్రాబ్లం అనే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. బట్ ఇలా ఎప్పటికీ జరగకూడదు. అందరూ వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని చక్కగా ప్రశాంతంగా చూసుకునేంత డబ్బు అందరూ సంపాదించాలి. అలాగే కుడ్ బి ప్లస్ V1 ING ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాసిబిలిటీ, జరగచ్చు జరగపోవచ్చు. హీ కుడ్ బి గెటింగ్ ఏ జాబ్. అతనికి జాబ్ వచ్చిద్దేమో, అతను జాబ్ సంపాదిస్తాడేమో. దే కుడ్ బి ట్రావెలింగ్ టు ముంబై ఇఫ్ దే హ్యాడ్ ట్రైన్ టికెట్స్. వాళ్ళ దగ్గర ట్రైన్ టికెట్స్ ఉంటే వాళ్ళు ముంబైకి వెళ్ళేవాళ్ళు. కానీ వెళ్తారో వెళ్ళతారో సంగతి, వెళ్ళే వాళ్ళు, జరిగేది జరగొచ్చు అని చెప్పటం అనమాట. సో ఇక్కడ మీకోసం ఒక టెస్ట్ ఇచ్చాను. ఫిల్ ద బ్లాంక్స్ బై యూజింగ్ షుడ్ బి, వుడ్ బి, కుడ్ బి. అలాగే దీంతో పాటు మీకు ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చాను. ఆ ట్రాన్స్లేషన్ కూడా మీరు చేయండి. సో ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ తెలుగు సెంటెన్సెస్ ఇంటూ ఇంగ్లీష్ అండి. నేను మీకోసం ఒక 2 ఫిల్లింగ్ ద బ్లాంక్స్, ఒక 2 ట్రాన్స్లేషన్ చేస్తాను. యూ డాష్ లిజనింగ్ టు ద టీచర్ నౌ. కీవర్డ్ ఏమి ఇచ్చాను, ప్రెసెంట్ అజంప్షన్. ప్రెసెంట్ అజంప్షన్ అంటే ఏంటి, షుడ్ బి ని యూజ్ చేయాలి. యూ షుడ్ బి లిజనింగ్ టు ద టీచర్ నౌ. సో ప్రస్తుతం నువ్వు మీ టీచర్ చెప్పే పాఠాలు లేకపోతే మీ టీచర్ ని వింటూ ఉన్నావు. ప్రెసెంట్ అజంప్షన్. ఉంటున్నావు లేవో నాకు తెలియదు, బట్ నేను అజ్యూమ్ చేసుకుంటున్నా నువ్వు ఆ పని చేస్తున్నావు అని. బహుశా నువ్వు కాలేజీలో ఉండొచ్చు, కాబట్టి యూ షుడ్ బి లిజనింగ్ టు ద టీచర్ నౌ. అలాగే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే నేనేం చెప్పాను, వుడ్ బి ని యూజ్ చేయమని చెప్పాను. వుడ్ బి.
సో if they had more time, they would be helping you. వాళ్ళ దగ్గర ఎక్కువ టైం ఉంటే వాళ్ళు మీకు హెల్ప్ చేసేవాళ్ళు. అలాగే ట్రాన్స్లేషన్ మీకోసం నేను ఒక 2 చేస్తాను చూడండి. మీరు ఇప్పుడు చదువుతూ ఉండాలి. ప్రెజెంట్ అజంప్షన్. ప్రెజెంట్ అజంప్షన్ అంటే ఏంటి? షుడ్ బి యూజ్ చేయాలి. సో అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుంది? యూ షుడ్ బి స్టడీయింగ్ నౌ. అలాగే మేము రేపు ఈ సమయానికి ప్రయాణంలో ఉండేవాళ్ళం, లేకపోతే ప్రయాణిస్తూ ఉండేవాళ్ళం. ఫ్యూచర్ అజంప్షన్. ఫ్యూచర్ అజంప్షన్ అంటే ఏంటి? వుడ్ బి యూజ్ చేస్తాం. మేము అన్నప్పుడు వి వుడ్ బి ట్రావెలింగ్ at this time tomorrow. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ తెలుగు సెంటెన్సెస్ కూడా ట్రాన్స్లేట్ చేయండి. అలాగే ఈ పీడిఎఫ్ లో మీకు వాటికి సంబంధించిన కీ కూడా ఇచ్చాను. అలాగే ఈ పీడిఎఫ్, ఈ వీడియో డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి రావాలంటే మనకి సపరేట్ గా వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ ఛానల్ ఉంది. ఆ లింక్, వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ లింక్ 2 డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉన్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్ లోకి వెళ్తే అవి కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసి నా వాట్సాప్ గ్రూప్ లోకి, మన వాట్సాప్ ఛానల్ లోకి జాయిన్ అవ్వండి. మీకు ఆటోమేటిక్ గా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్ గా మీ మొబైల్ ఫోన్ కి వస్తాయి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్, అండ్ please do subscribe, share, like and comment to our Ingvita YouTube channel.